కొన్ని పనులు ఇయ్యాల కాకుంటే రేపటాల్లో చేసుకోవచ్చు. రేపు కాకుంటే వారంలో కూడా వీలు కాకుంటే నెల రోజులైనాక కూడా చేసుకోవచ్చు. కానీ జీవిడిచిన మనిషిని ఎన్ని దినాలని ఇంట్లో పెట్టుకుంటాం ఉల్లా. కానీ ఇగో కాటనంలో కాల్చినందుకు జాగలేక ఈ ఇంటోళ్లకు శవాన్ని మూడొద్దుల సంధి ఇంట్లోనే పెట్టుకునే పరిస్థితి వచ్చింది పాపం. కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామ గ్రామంలో ముచ్చట ఇది. జీవిడిసిన ఆయన పేరు ఈగ రాంబాబట. వయసు మీద పడి ఐతారం నాడు జీవిడిసిండు. పూడ్చి పెడదామని ఇంటోళ్ళు చుట్టాలందరూ రెడీ కూడా అయ్యిండ్రు. అంతల్నే పూడ్చుడు గిడ్చుడు అద్దంటే అద్దని అడ్డం పడ్డారట చుట్టుముట్టోళ్ళు. ఈ లడాయి కూడా గట్టిగానే అయింది. శివంతో నిరసన కూడా దిగిర్రు ఇంటోళ్ళు. మరి ఈ తిప్పలకు కారణం ఏందనంటే ఈ ఊరికి ఇప్పుడు శ్మశానమే లేదట. అగో అదెందుల్లా పల్లెటూర్ల పొంటి ఖాళీ జాగాలు కరువా అంటే నందిగామ నుంచి దావోజీపాలెం ఊరికి పోయే తొవ్వల శ్మశానం ఉన్నదట గాని అదే శ్మశానంలా కొందరు కొన్నేళ్ల బట్టి ఇల్లు కట్టుకొని ఉంటున్నారట. ఇక ఏళ్లు గడిచినాయి కాబట్టి శ్మశానంలో ముద్దుగా గడ్డి మొలిసి నున్నగైంది. అందుకే గీ ఇంటోళ్ళు మొర పెట్టుకోగా అధికారులు మళ్ళీ ఇప్పుడు దీన్ని శ్మశానంగా మారుదామని చూడ కూడా పోయిండ్రు. కానీ ఇల్లు కట్టుకొని ఏండ్ల కాలంగా ఉండేటోళ్ళు ఊకుంటారా? అగో వాళ్ళే అడ్డం తిరుగుట్లా కథ ఇందాక వచ్చింది. మా ఇండ్ల నడుమ శవాలను పూడ్చి పెడితే మేము ఇక్కడనే చచ్చిపోతామని బెదిరించటాలకు అధికారులు చేసేదేం లేక చప్పుడు చేయక పోయిండ్రట ఇంటి మొకాన. ఇక గ్రామ పెద్దలు మాట్లాడినా అంతా ఉత్తకథనే అయింది గాని ఆఖరుకు దేవుని లెక్కనే ఓ రైతు తన భూమిలో శవాన్ని పూడ్చిపెట్టేందుకు ఒప్పుకునేటాలకు ఈ ఇంటోల తిప్పల తీరిందుల్లా. కానీ ఎంత ఘోరం చూడుర్రి. శ్మశానంలో ఇల్లు కట్టుకొని జనాలు ఎట్లా చేస్తున్నారో. ఏం కలికాలమో ఈ కలికాలం పాడైపోను. మరి సర్కార్ పెద్దలు ఇప్పటికైనా ప్రతి ఊరికి ఓ శ్మశానం ఖచ్చితంగా ఉండేటట్టు చూడుండ్రి. లేకుంటే గిసొంటి తిప్పలే వస్తది. కాబట్టి ఇప్పటికైనా అసొంటి ఏర్పాట్లు చేయుండ్రి. ఏమంటున్నాం?